ఇటు టీఆర్ఎస్ అటు ప్రజాకూటమి హామీల వర్షం కురిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తామంటున్నాయి. జనాలు కూడా పార్టీల పథకాలను బేరీజు వేసుకుంటున్నారు. పార్టీలు ప్రజలు బాగానే ఆలోచిస్తున్నారు. కానీ అధికారుల గుండెల్లోనే రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలా పేదోళ్ళకి ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు 2016 రూపాయలు ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయం మీకు మనం చేస్తాను. రైతు బంధు కింద ఇచ్చేది ఎకరానికి 4000, సంవత్సరానికి 10,000, పంటకు 4000 చొప్పున దాన్ని 5000 చేసి సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు నింపబోతున్నాము. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా లక్షలాది మంది యువకులకు నెలకు 3,016 రూపాయల భృతి కూడా ఇస్తాం. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, నేత కార్మికులకు పెన్షన్ 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచబోతున్నాం. వికలాంగులకు ఇచ్చేది 1500, 3,016 రూపాయలు ఇస్తాం. అన్ని మహిళా సంఘాలకి, ప్రతి మహిళా సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్ కి రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం మీకు 1,00,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్నాం. ఆశలు బారెడు ఆదాయం మూరేడు అన్న సామెత గుర్తుందిగా. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుండాలి అన్నదే దాని సారాంశం. కానీ గెలిపే లక్ష్యంగా జీవన్మరణంగా పోరాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు తమిళనాడు తరహాలో వరాలు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటికీ గట్టెక్కితే చాలన్నట్టుగా మేనిఫెస్టోలతో జనాలకు వలేస్తున్నాయి. కానీ చిట్టాపద్దులు పక్కాగా చూసుకునే అధికారులకు మాత్రం ఈ హామీలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,74,453 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. రెవెన్యూ వ్యయం 1,25,454 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం 33,369 కోట్లు. ఇక రాష్ట్ర ఆదాయం 73,751 కోట్లుగా టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం 29,041 కోట్లని అంచనా వేశారు. రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని, ఏడాది వృద్ధి రేటు 10.4 ఉంటుందని అంచనా కట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే ఎన్నికలు రావడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలతో పాటు కొత్త పథకాలు ప్రారంభిస్తామని అటు టీఆర్ఎస్ ఇటు మహాకూటమి నేతలు హామీలిచ్చేస్తున్నారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తామని అంటున్నారు. ప్రధానంగా సంక్షేమంపై మరింత బడ్జెట్ కేటాయిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రస్తుత హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిందే. వీటికయ్యే మొత్తం ఖర్చెంతో ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. లక్షలోపు పంట రుణాల మాఫీ హామీనిచ్చింది టీఆర్ఎస్. ఇక ప్రజాకూటమి అయితే 2 లక్షలంటోంది. అంటే కేవలం రైతుల రుణమాఫీ కోసమే 25,000 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. దీంతో బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడక తప్పదని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆసరా పెన్షన్లు రెట్టింపవుతాయి. ప్రస్తుతం 5,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెట్టింపైతే 11,200 కోట్లు అవసరమవుతాయి. ఇక కొత్తగా రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమంటున్నాయి పార్టీలు. నిరుద్యోగ భృతికి మరో 4,000 కోట్లు కావాలి. మహిళా గ్రూపులకు 1,00,000 చొప్పున చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. టీఆర్ఎస్ కూడా వరాలు కురిపించింది. ఇందుకుగాను 4,000 కోట్లు అదనపు నిధులు అవసరం. దీంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, ఇతర మౌలిక వసతుల కోసం వెచ్చించే బడ్జెట్ రెట్టింపు కానుంది. ఎటు చూసినా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ కు అదనంగా 60,000 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరి ఈ స్థాయిలో పెరిగిపోయే బడ్జెట్ కు డబ్బులు ఎక్కడి నుంచి పాలకులు తెస్తారు అన్నదే అసలు ప్రశ్నే. డిసెంబర్ 11 తర్వాత ఏర్పడే ఏ ప్రభుత్వమైనా వెంటనే చెప్పిన పథకాలన్నీ పట్టాలెక్కించాలి. ఎందుకంటే వెంటనే పార్లమెంటు ఎన్నికలు తరుముకొస్తాయి. లేదంటే లోక్సభ పోరులో ఇబ్బందులు తప్పవు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని హామీల అమలుకు సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ మహాకూటమి కొత్త హామీలను నెరవేర్చడానికి ఏ మేరకు నిధులు అవసరం అనే దానిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ఓ అంచనాకు రావాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎస్ సూచించినట్లు సచివాలయం అధికారులు చెబుతున్నారు.
అయితే గెలుపు కోసం ఆకర్షణీయ పథకాల పాట పాడుతున్న రాజకీయ పార్టీలు రాష్ట్ర ఆదాయ వ్యయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇన్ని పథకాల అమలుకు కొత్త ఆదాయ మార్గాలను చెప్పడం లేదు. ఇవన్నీ అమలు చేయాలంటే రాష్ట్రాన్ని మరింతగా అప్పుల్లోకి నెట్టేయాల్సిందే. జనాలకే పథకాలిచ్చి చివరికి జనం నెత్తినే అప్పు వడ్డీ భారాన్ని మోపేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న వేళ అన్ని పార్టీలు ఎడపెడా హామీలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఈ హామీలపై తెగ సంతోషపడుతుంటే మాత్రం ఆర్థిక శాఖ అధికారులు మాత్రం హైరాణ పడుతున్నారు. ఉన్న అప్పులను ఏ విధంగా తీర్చాలి, కొత్త అప్పులు ఎక్కడ తీసుకురావాలనిపైన వాళ్ళు మదన పడుతున్నారు. ఉన్న పథకాలను కొనసాగించాలంటే అదనపు భారం పడుతుందని, ఉన్న పథకాలను ఇంకా కొంచెం రెట్టింపు చేసినట్టయితే మరింత భారం పడి బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కొత్త ప్రభుత్వం ఏది వస్తుంది, ఏ హామీలు నెరవేరుస్తుందని పైన కూడా వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ సాయితో కలిసి సాదిక్ హెచ్ఎం టీవీ, హైదరాబాద్.